రైతులందరికీ నమస్తే. మీరిప్పుడు చూస్తున్న తోటకొచ్చి 37 రోజులు. ఇదొచ్చి మన ఇంటి ముందరే మా చిన్నప్ప వాళ్ళది. దీనికొచ్చి మందులు కూడా నేనే మ్యాక్సిమం చెప్పాను. 37 రోజులకి చెట్టు ఈ విధంగా ఉంది. ఫుల్ పూతయితే ఉంది ఎక్కువ. అక్కడక్కడ పిందయితే ఉంది. ఈ విధంగా మంచిగా ఇంప్రూవ్‌మెంట్ రావడానికి తీసుకున్న జాగ్రత్తలు, మెదిలిన మందులు అయితే మీకు కొంచెం పైన అయితే షేర్ చేద్దామని అయితే వచ్చాను. వీటికి వదిలిన మందులొచ్చి 3/19 వదిలాము. 28 వదిలాము. సిఎన్ 3 వదిలాము. ఫిట్సెల్ గ్రేడ్ 1 మొన్న అయితే వదిలాడు. ఇంకా వీటితో పాటు పూత ఫ్లవరింగ్లో ఉంది కాబట్టి మొన్న అయితే బోరాను మ్యాక్స్ అయితే వదలమన్నాను. ఎందుకంటే పూత అయితే చూడండి ఈ విధంగా చాలా స్ట్రెంతీగా బాగుంది. ఇది ఫ్లవర్ డ్రాపింగ్ జరగకూడదంటే ఇది కరెక్ట్ స్టేజ్ అండి బోరాను మ్యాక్స్ వదులుకోవడానికి. అందరూ ఏం చేస్తుంటారంటే ఫ్లవర్ డ్రాప్ అయ్యాక బోరాన్ మ్యాక్స్ అయితే వదులుతుంటారు. అవి ఇప్పుడైతే ఎందుకంటే నీకు రిజల్ట్ అయితే కనపడదు. ఎందుకంటే ఆల్రెడీ పూత అనేది ఎఫెక్ట్ పడిపోయి ఉంటుంది. ఆల్రెడీ చెట్టు మీద ఫ్లవర్ మీద ఎఫెక్ట్ అయితే పడి ఉంటుంది. న్యూట్రియన్స్ డెఫిషియన్సీ అయితే వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో వదులుకున్నామంటే దాన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే అడ్వాన్స్గా వదులుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా వదులుకోవడం వల్ల ఫ్లవర్ అయితే హెల్తీగా ఉండి పూత పిందుగా మారి కాపు అయితే బాగుంటుంది. సో బోరాన్ మ్యాక్స్ వదులుకునే స్టేజ్ వచ్చి ఇప్పుడు ఫ్లవరింగ్ అయితే ఎప్పుడైతే పుడుతుందో అప్పుడే వదిలేయాలి. ఫ్లవర్ డ్రాప్ అవుతున్నప్పుడు వదలకూడదు. ఫ్లవర్ బాగున్నప్పుడే వదిలేయాలి. సో బోరాన్ మ్యాక్స్ అయితే వదలమన్నాను. ఇంకా ఫస్ట్ సారి అయితే వదిలాడు. ఇంకా సెకండ్ టైం కూడా ఇంకోసారి 2-3 డేస్ తర్వాత అయితే వదలమన్నాను. ఇంకా స్ప్రేయింగ్ విషయానికి వచ్చినట్టయితే ఇసాబీన్ కానీ ఇంప్రూవ్మెంట్కి ఇసాబీను నల్ల మచ్చికి గాన కవాచ్ అయితే స్ప్రే చేశాడు. ప్లాంటోమెసిన్ మిక్సింగ్. ఇంకా 3 డేస్ బ్యాక్ వచ్చి బెనివి అయితే స్ప్రే చేయమన్నాను. ఎందుకంటే పచ్చదోమ అయితే ఉంది. పచ్చదోమ ఉండడం వల్ల బెనివి స్ప్రే చేస్తే పచ్చదోమ పోయి చెట్టు చిగురులు అయితే బాగా వస్తాయి. చెట్టు ఇంప్రూవ్మెంట్ కూడా బాగా పనిచేస్తుంది. బెనివి స్ప్రే చేయడం వల్ల చెట్టు ఈ విధంగా నల్లగా వచ్చి ఈ విధంగా అయితే ఇంప్రూవ్మెంట్ ఉంది. బెనివి అయితే స్ప్రే చేయమన్నాను. ఇంకా మెయిన్గా దీనికైతే ఫస్ట్ పూర్ కంప్లీట్ అయింది. సెకండ్ పూర్ అయితే పడాల్సి ఉంది. మన పంటను అయితే రోజు ప్రతిసార్లు రోజుకు 2-3 సార్లు అయితే ప్రతిసార్లు తిరిగి గమనిస్తూనే ఉండాలి. అప్పుడే మనము చెట్టుకి ఏం ప్రాబ్లం అన్నా గుర్తించగలం. ఎప్పుడో 3 డేస్కి ఒకసారి 4 డేస్ ఒకసారి పంటలకు వెళ్ళినట్లయితే పంట అయితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఖచ్చితంగా అయితే మనము ప్రాబ్లమ్ని గుర్తించలేము. టయానికి అయితే దాన్ని కంట్రోల్ చేయలేము. ఎవరైతే ప్రతిరోజు పంటలు తిరిగి ఇది వచ్చి మన నేత అని చెప్పాం కదా, పేపర్ వేశారు. దాని పక్కన ఈ తోట కూడా. సో ఎప్పుడు తిరిగే వాళ్ళైతే తోటలో తిరిగితే మనకు ప్రాబ్లం ఎప్పుడు టయానికి గుర్తించి ఆ పంటకైతే సొల్యూషన్ కనుక్కొని స్ప్రేయింగ్స్ కానీ డ్రిప్ కానీ చేసుకుంటాం. ఇంకా ఎవరినో మనం చేయకుండా ఎవరినో నమ్ముకొని కూలోళ్ళని నమ్ముకొని ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూలోళ్ళని పెట్టి చేయాలనే కష్టం. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు. వాళ్ళకి అసలు అవగాహన ఉండదు. మనమే మనకి ఇష్టంతో చేస్తే మనం గుర్తించుకొని అయితే చేసుకోగలం. ఈ విధంగా ఫ్లవరింగ్ అయితే ఉంది. ఇప్పుడు 37 డేస్కే యాక్చువల్గా చాలామంది 37 డేస్కి కట్లు నాడుతుంటారు. 30 డేస్కి 37 డేస్కి ఇంప్రూవ్మెంట్ ఎక్కువ లేక. ఇదైతే సెకండ్ పూర్కి అయితే వచ్చేస్తుంది. 37 డేస్లో మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఈ రైతుతో కూడా మీకు ఇంటర్వ్యూ చేసి ఖచ్చితంగా తీసుకున్న జాగ్రత్తలు ఎలా పంటనైతే చేశారనేది అయితే ఇంటర్వ్యూ ఇస్తాను. మనూరే కాబట్టి నా సలహాలు తీసుకుంటున్నాడు కాబట్టి మనమైతే ఇంటర్వ్యూ చేయొచ్చు. ప్రాబ్లం ఏముండదు. ఇంకా కట్టిళ్ళు ఎంత పడ్డాయి. ఇది వచ్చి హాస్లీ హిల్స్, మా ఏరియా హాస్లీ హిల్స్ చూడండి. ఇంకా ప్రతి ఒక్క రేటు, కవర్ ఎంత పడింది, డ్రిప్ ఎరువులు ఎంత తోలారు, బెడ్ తోలే ముందు దానికి వదిలిన మందులు, అవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇప్పిస్తాను. రైతుతోనే మాట్లాడి ఇంటర్వ్యూ అయితే తీసుకుందాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరికైనా చెట్లు ఈ స్టేజ్లో ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నట్టయితే బోరాన్ మ్యాక్స్ అయితే వదులుకోండి. ఫ్లవర్ డ్రాపింగ్ అవ్వలేదు లేని అయితే నెగ్లెక్ట్ చేయకండి. మళ్ళీ ఫ్లవర్ డ్రాప్ అయ్యాక బాధపడాల్సి ఉంటుంది. ఇంకా వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 40 డేస్ పైన ఉన్న చెట్లకైతే అడ్వాన్స్గా వర్షం పడింది కాబట్టి వర్షం తర్వాత కవాచ్ ప్లాంటోమెసిన్ అయితే స్ప్రే చేసుకోండి. ఎందుకంటే బ్యాక్టీరియాని కానీ ఫంగిసైడ్ని కానీ కంట్రోల్ చేస్తుంది అడ్వాన్స్గా. మనకైతే నల్లమచ్చ పడకుండా గెజ్జి పడకుండా అయితే ఉంటుంది. నల్లమచ్చ గెజ్జి ఒకసారి తోటలో ఎంటర్ అయిందంటే అది ఆల్మోస్ట్ కంట్రోల్ చేయడం చాలా కష్టము. సో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి నేత చెట్లకి అయితే కొట్టకండి. 30 డేస్ లోపు చెట్లకి 40-45 డేస్ నుంచి 60 డేస్ వరకు
మళ్ళీ 40 డేస్ నుంచి మళ్ళీ పెద్ద చెట్లకి ఏటికైనా కొట్టచ్చు. ముందు జాగ్రత్త కొట్టడం. ఇది వచ్చి ముడత వచ్చింది, ఇది న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటారు. అక్కడక్కడ చెట్లకు ఉంటాయి. ఇది 2 చెట్లు కనిపించాయి. దీనికి సొల్యూషన్ వచ్చి చెప్పాను ఆల్రెడీ. ముడత ఉంటే పచ్చదం ఉంది కాబట్టి బెనివి అయితే స్ప్రే చేశాడు కాబట్టి ఇంకేం కంట్రోల్ చేస్తుంది వైట్ ఫ్లై. దోమల వల్లే దాంట్లో ఉంటే రసం పెరికేయడం వల్ల ముడత అనేది వస్తుంది. సో ఆ వైట్ ఫ్లై, గ్రీన్ ఫ్లై అనేది అయితే మనం స్ప్రే చేయడం వల్ల కంట్రోల్ అవుతాయి కాబట్టి మిగతా చెట్లకు స్ప్రెడ్ అవ్వకుండా అయితే ఉంటాయి. ఇంకా మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఊజీకి పెడుతుంది. బాగా శాంపుల్ అయిన చెట్లలో అయితే కోతలు పడుతున్న చెట్లు అయితే ఊజీకి అయితే స్ప్రే చేసుకోండి. ఇంకా ఈ స్టేజ్ 40 డేస్ స్టేజ్ నుంచి చెట్లకైతే నల్లమచ్చ పడకుండా వర్షం పడింది కాబట్టి కవాచ్ ప్లాంటోమైసిన్, కవాచ్ ఫ్లో ప్లాంటోమైసిన్, అమిస్టర్ టాప్ ప్లాంటోమైసిన్, లేదంటే అమిస్టర్ ప్లాంటోమైసిన్, ఈ విధంగా చాలా అయితే ఉన్నాయి. స్ప్రే చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.